ఇటువంటి పరిస్థితులన్నీ కూడా వాస్తవాలు కాదు, ఇవే పర్ఫెక్ట్ స్థిరమైనవి కాదు. దీని వెనక ఏదో దేవుని యొక్క ఆలోచన సంకల్పము ఉంది. మనము కరువు అనుభవించడానికైనా, కష్టాలు అనుభవించడానికైనా, నిందలు పడటానికైనా, అవమానాలు పడటానికైనా, వ్యాధి బాధలు భరించడానికైనా, వీటన్నిటి వెనక దేవుని సంకల్పం ఏదో ఉంది. ఎందుకని మనకి నిశ్చయత? మనం ఎవరమే? మనము ఆయన వారం కదా. మనం ఆయన వారం కదండి. మనం దేవుని ప్రజలం కదా. దేవుని ప్రజలైనటువంటి మనము ఈ నిశ్చయత కలిగి ఉండాలి. యోసేపును చూసినప్పుడు ఈ నిశ్చయత మనం కలిగి ఉండాలి. నా ప్రియులారా గమనించండి, ఒక సాక్ష్యాన్ని కూడా మీ ముందు ఉంచుతాను. నా సాక్ష్యాన్ని అంటే కష్టాలు వచ్చినప్పుడు కీడు అనిపిస్తుంది, మానవ సహజమైన మనసే. కానీ దీని వెనకాల మేలు దాచించే దేవుడు అంటే అది వాస్తవంగా యోసేపు జీవితంలో చూసాం మనం. అంత మాత్రమే కాదు, మరికొన్ని విషయాలు కూడా మనం చూస్తే మనం ఆరాధించేటువంటి యేసు క్రీస్తు ప్రభు చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38, 39 వచనాల్లో ఇలా రాయబడింది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38, 39 వచనంలో ఇలా రాయబడింది. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఏమంటే మేలు చేయుచు అపవాది చేత శోధించబడుతూ వచ్చాడు ఆయన. అపవాది చేత శోధింపబడిన వారిని, పీడింపబడిన వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు ఆయన. మేలు చేయుచు 39వ వచనం, ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రాను వేలాడదీసి ఆయనను చంపారు. అమ్మ చెప్పండి, మేలు చేశాడు ఆయన? మేలే చేశాడా? ఏం చేశాడు ఆయన్ని? చెప్పండి, ఇది కీడా మేలా? నాయకుడు చెప్పాలి, ఇది కీడా మేలా? ఏంటి అటు మాట్లాడతలేదు, అటు చూస్తున్నారు? ఏదో ఒకటి చెప్పండి, మేలో చెప్పండి, కీడో చెప్పండి. ఇది కీడా మేలా? ఇప్పుడు ఆయన మేలు చేయొచ్చు, సంచరించుచు అందరిని స్వస్థపరుస్తూ, ఏమండి అపవాది చేత పీడింపబడిన వారిని, బాధించబడిన వారందరిని బాగు చేసుకుంటూ వచ్చాడు. ఆయనను వారు ఏం చేశారు? సిలువ మ్రాను మీద వేలాడదీసి చంపారు. మేలా కీడా? టకామని చెప్పలేదు. టైం ఎత్తారండి ఈ పరీక్ష. ఆగండి, రేపు సాయంత్రం ఆలోచించుకుని చెప్తా, టిఫిన్ చేశాకంటే. చెప్పండి, మనకేమనిపిస్తుంది అంటే అయ్యో ఎంత అన్యాయం. ఆయన ఏం చేశాడు? మేలు కదా చేసింది. అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు, మంచి కార్యాలు చేశాడు. అయ్యయ్యో ఎంత కీడు చేశారండి ఆయనకి అనుకుంటాం మనం. కానీ ఆయనను ఒకవేళ వారు చంపారు అని వాళ్ళు అనుకుంటున్నారేమో. కనుక ఆయన మరణము మనకు మేలు. హల్లెలూయా. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనలను ఆయనతో కూడా బ్రతికించడానికి ఆయన సిలువ మ్రాను మీద వేలాడ తీయబడి మరణము నొందాడు. ఇది మనకు మేలు, మనలను రక్షించడానికి. మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే ఇక్కడ కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకు కనబడుతుంది. చూడండి, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తమ పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ పౌలు హెబ్రీ సంఘానికి చెప్తూ అంటున్నాడు, ప్రవక్తలైనటువంటి మనలను వారు శిక్షించారు కానీ, చూడండి ఇక్కడ ఎంత చక్కటి మాట రాయబడిందో.
ప్రవక్తలైనటువంటి మనల్ని శిక్షించారు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షించాడు. హల్లెలూయా.